లో మేమందరం ఉదయకాల సమయంలో చేరి నేను స్తుతించి నేను గనపరిచి హెచ్చించడానికి ఇచ్చిన ఈ సమయముకై సహవాసముకై నీ పరిశుద్ధ సన్నిధికై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఉన్నవాడువైన దేవుడివై మా జీవితాల్లో నువ్వు చేస్తున్న నీ మెల్లకై ఉపకారములకై నీ నామమును బట్టి నీ నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేస్తూ నాయన మరి మా బ్రదర్ తరుణ్ షేర్ చేసుకుంటుండగా నీ వాక్య ప్రత్యక్షతలోనికి నాయన మమ్మల్ని నడిపిస్తూ మరి ఏ ఏ విషయాల్లో అయితే మేము ఇంకా నేర్చుకోవాలో మాకు నేర్పిస్తూ సరిచేస్తూ బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నాయన ఈ సమయంలో ఈ వాక్యము మా జీవితాల్లో మరి మండింపు చేయమని వేడుకుంటున్నాను. యేసయ్య నీవే మా జీవితాల ద్వారా మహిమ పొందమని మమ్మలను మరి మా కుటుంబాలని నేను ఈ తర్వాత వాక్యమైన బిడ్డల్ని నీ బలిష్టమైన హస్తాలు కప్పచెప్తున్నాం. నీ కృప మాకు దయచేయండి. నీ దాసుని మరుగుపరిచి చక్కగా నీ వాక్య సత్యముల్లోకి మమ్మల్ని నడిపించండి. యేసు నామంలో ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ గారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ తరుణ్ కుమార్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ తరుణ్ కుమార్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోనూ మరియు వ్యాపార రంగంలోనూ వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం తరుణ్ గారు H&Mలో 6 సిగ్మా కన్సల్టెంట్గా పూర్తికాల సేవలు అందించుతూ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చి బోర్డుకు మెంబర్గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్. తరుణయ్య గారు మరియు లీనా గారులకు 2 సంతానము. ప్రస్తుతం వారు ప్యారిస్లో నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా బాబీ అన్నయ్య గారు వారి కుటుంబాన్ని, తరుణ్ గారు వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. Thank you very much, brother. A very happy new year to all of you, and I praise God for this opportunity. మరి దేవునికి స్తోత్రం అండి. మంచి నన్ను పరిచయం చేసినందుకు మీకు వందనములు. అలాగే మీ వల్ల ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Today we will look into the book of Joshua, which is a military book, a book of war, and there is God is leading people into war and in the conquest of the promised land. So we will look at Joshua chapter 7. ఈరోజు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యెహోషువ పుస్తకము ఒక యుద్ధాలకు సంబంధించిన ఒక మిలిటరీ సైన్యానికి సంబంధించిన ఒక అలాంటి అంశాలు ఎక్కువగా ఉన్న పుస్తకంగా మనం గమనించగలం. So Joshua is a commander-in-chief for God, and most of his wars he has won. But today we will be reading one of the wars where he was defeated. మరి ఈ యెహోషువ పుస్తకము వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విషయంలో యుద్ధాలు, ఆ యొక్క సైన్యాలుగా, మరి దేవుని ప్రజల్ని సైన్యముగా, అలాగే యెహోషువని సైన్యాధిపతిగా దేవుడు చూసి ఆ విధమైన నడిపింపుతో నడిపించిన పుస్తకము. యుద్ధాలు చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు వాగ్దాన భూమిని. మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే ఈ 7వ అధ్యాయము దాంట్లో మాత్రం మొట్టమొదటిగా ఓటమిని చూస్తారు వాళ్ళు. There is a lot that we will learn from the defeat as well, and the Holy Spirit does not hide our defeats, and the Bible captures both victories and defeats equally, and the lessons from the defeat are much more greater than what we learn from the victories. మరి ఈ 7వ అధ్యాయంలో ఓటమిని మనం ధ్యానం చేయబోతున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఓటమిని దాచి ఉంచే దేవుడు కాదు. ఓటమిని, గెలుపులను రెండింటినీ కూడా బహిర్గతం చేసి బయలుపరిచే దేవుడు.
మరి ఒక్కొక్కసారి మన గెలుపుల వల్ల వచ్చే అనుభవ జ్ఞానం కంటే ఓటమి వల్ల వచ్చే అనేకమైన అనుభవాలు మన జీవితానికి ఎంతో మనం నేర్చుకోగలం. I request someone to read Joshua chapter 7. There are 26 verses. We will read them all and then we will go through the verses. Thank you. దయచేసి ఎవరైనా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అంతా కూడా చదవాలని నేను కోరుతున్నానండి. 26 వచనాలు ఉంటాయి. దయచేసి మొత్తం చదువుదాం. దయచేసి సహాయం చేయండి ఎవరైనా. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు మునిమనుమడును జబ్ది మనముడును కర్మి కుమారునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్లి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగులను వారిని పంపగా, వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. కాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులు హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనములను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలుడు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులను వారి గోత్రములను వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడిను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీల వంశమును పట్టబడెను. జరాహీల వంశమును పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జరహు మునిమడును జబ్ది మనమడను కర్మి కుమారునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా
వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేవల మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. Thank you very much, sister, for reading the chapter. ఈ యొక్క అధ్యాయం అంతా చదివినందుకు సహోదరి శ్యామల ఆశీర్వాదం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. So far in the first 6 chapters of Joshua, we see that Joshua, as a commander-in-chief, is leading the Israelites into war, and he just now had a very great victory on the wall of Jericho, and they have conquered Jericho in the chapter number 6. మరి యెహోషువ గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఎంతో ఘనమైన విజయం సాధించారు. మరి ఇశ్రాయేలీ ప్రజలందరినీ ఒక సైన్యముగా మనం చూసినట్లయితే సైన్యాన్ని ముందుండి నడిపించే సైన్యాధ్యక్షుడిగా యెహోషువ ఉన్నాడు. మరి ఎంతో ఘనమైన విజయాలు, యెరికో పట్టణము, ఆ యొక్క యెరికో గోడలు పడిపోవడం, ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం, ఇంత గొప్ప విజయాన్ని మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. So whenever something great happens, we are vulnerable. We need to be on guard and we need to watch out for what's coming up next. This chapter actually starts with the word but. మరి ఈ 7వ అధ్యాయం వచ్చేసరికి కానీ అన్న మాట మనం చూస్తాం. ఆ అధ్యాయము ఏ ఒక్క మాటతోటి మొదలవుతుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో బట్ అంటే కానీ అన్న మాట, తెలుగులో ఆ మాటను మనం చూడం కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ అన్న మాట 6వ అధ్యాయం వరకు విజయాలు సాధించిన ఆ యొక్క రాయబడిన చరిత్ర 7వ అధ్యాయం వచ్చేసరికి కానీ అన్న మాటతోటి స్టార్ట్ అవుతుంది. మరి మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఒక గొప్ప సంగతులు, గొప్ప విజయాలు, ఘనమైన విషయాలు, మంచి ఆనందం కలిగజేసే విషయాలు కలిగినప్పుడు ఆ పరిస్థితిలో ఆ పరిస్థితులకు సంబంధించి ఏదైనా ఒక కీడు కూడా, ఆపద కూడా సంభవించడానికి అవకాశం ఉన్న ఆపద విషయంలో మనం ఎంతో బలహీనులంగా ఉంటాము. ఏదైనా ఘనమైన విషయం సంభవించినప్పుడు ఆ పరిస్థితుల్లో జరగటానికి అవకాశం ఉన్న ఆపద, కీడు విషయంలో మనం ఎంతో బలహీనులంగా ఉంటామన్న సంగతి మనం మర్చిపోకూడదు. Now the word but when means something bad is coming up. When the chapter is starting with this, that means we understand that something bad is coming up. And to know what is bad that is coming up, we need to know the context. In Joshua 6:18, God gives them a very clear instruction. Joshua tells his people, abstain from accursed things. Don't take the spoils. Don't take these accursed things. And the word accursed actually means those which are dedicated or devoted to other idols, or those which are banned, which should not be taken. మరి ఈ యొక్క 7వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా కానీ, లేకపోతే అయితే బట్, కానీ అన్న మాట అర్థం వచ్చేటట్లుగా స్టార్ట్ అవుతుంది అధ్యాయం. అప్పటి వరకు 6 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఎంతో విజయాలు, మంచి సంతోషకరమైన విజయాలు, ఈ యొక్క వాగ్దాన భూమిని ఆక్రమించుకోవటం, ప్రారంభించటం, విజయం చూస్తాం. 7వ అధ్యాయం వచ్చేసరికి కానీ అన్న మాటతో ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా. అయితే అలాంటి మాట మనం విన్నప్పుడు ఏదో ఒక కీడు, లేకపోతే ఒక అంత సంతోషకరమైనది కాని పరిస్థితి ఒకటి రాబోతుంది, దాని గురించి చదవబోతున్నామని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి అంతటిని మనం అర్థం చేసుకోవాలంటే దాని సందర్భాన్ని మనం గమనించాలి. 6వ అధ్యాయం ఇలా ముగిసింది, 7వ అధ్యాయం
మరి కాని అన్నతో ప్రారంభమవుతుంది. ఎందుకు ఇట్లా, ఏ సందర్భం ఇది అని చూసినట్లయితే 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ శపింపబడిన మాట, శపింపబడినది అన్న మాట మనం చూసుకున్నట్లయితే అది ఒకవేళ ఏదైనా అన్య దేవతలకి సమర్పించబడింది అన్నా ఉండాలి, లేకపోతే అది అసలు మీరు ముట్టకూడదు, అసలు దానిని ఎటువంటి అవసరానికి కానీ ఏ యొక్క ఉద్దేశానికి కూడా వాడకూడదు అని నిషేధింపబడిందన్న అయి ఉండాలి. Now, it is also interesting that there is a genealogy of where Achan is coming from. That's what the chapter starts from. And also in between, we have a very clear genealogy of where he is coming from. It is important for us to understand who is Achan as well. He is actually a descendant of Zerah, who is actually a son of Judah. And when Judah and Tamar, his daughter-in-law, come together, they have two children, Perez and Zerah, and one of the children has the descendants of one of that children is Achan. మరి ఈ 7వ అధ్యాయంలో ఆకాను కదండి ఆ యొక్క శపితమైన దానిని తీసుకుని తన డేరాలో దాచిపెడతాడని మనం ఇందాక చదివారు సహోదరి. మరి ఈ ఆకాను ఎవరంటే యూదా గోత్రానికి సంబంధించిన వాడు. మరి పెరెస్సు, జెరహు అనే ఒక కమల పిల్లలు తామార్కి జన్మిస్తారు. ఈ కమల పిల్లల్లో జెరహు అనే యొక్క వ్యక్తి యొక్క ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క తన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఈ ఆకాను. Now, it is important for us to understand the genealogy as well, because there is a curse that is on an illegitimate child. In Deuteronomy 23:2, there is a verse which says that if there is an illegitimate birth, there will be 10 generations that will be cursed, and that is the law in the Old Testament. And we see that from Judah and Tamar, until 10 generations, they cannot come back to the congregation. మరి ఈ ఆకాను యొక్క వంశావళి ఈ యెహోషువ 7వ అధ్యాయంలో ప్రస్తావించబడుతుంది. మరి ఒకటో వచనంలో కూడా వంశావళి గురించి మనం చూస్తాం. ఇక్కడ ఈ వంశావళిని మనము గమనించడం మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 20 what is the definition? 23:2, brother, I just posted in the chat as well. 23వ అధ్యాయము 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 23:2 వచనం మనం చూసినట్లయితే, మరి శపింపబడిన వాడు ఒకవేళ ఒక వ్యక్తి శపించబడినట్లయితే అతని 10వ తరము వరకు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆలయంలో ప్రవేశించకూడదని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 23:2 వచనం, వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. ఇక్కడ ఈ యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, ఆకాను యొక్క వంశావళి లేకపోతే జెరహు వంశావళి. ఈ యొక్క వంశావళిని చూసినట్లయితే మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం గమనిస్తాం. Now, it is also interesting that God keeps up this law and waits for fulfilling the promise that was given to Judah. From Judah and Tamar, the 10th generation child is King David. I'm just posting the names in the chat. From Judah and Tamar, you have Pharez, and then Hezron, Ram, Aminadab, Nahshon, Salmon and Rahab, Boaz and Ruth, Obed, Jesse, and then you have 7 sons. And the rightful king to come from the line of Judah is King David, who is in the 10th generation, who comes just after the curse. And God is waiting to make David as king. But meanwhile, because people asked, he made Saul as the king. But the rightful king, David, who is the plan of God, is coming in the 10th generation. మరి ఈ యొక్క వంశావళి గురించి మనం చూసినట్లయితే యూదా తామరులకు వాళ్ళకి జన్మించిన ఈ కమల పిల్లల్లో పెరస్సు, జెరహు అనే కమల పిల్లల్లో జెరహు కుటుంబానికి చెందినవాడని చెప్పి మనం చూసాం కదా. అయితే
ఈ యూదా తామరు నుంచి మనం లెక్క వేసినట్లయితే 10వ తరానికి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన 10వ తరానికి చెందినవాడు దావీదు రాజు. దావీదు రాజు అవటం అది దేవుని యొక్క ప్రాధాన్య అంటే ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి తన చిత్త ప్రకారం రాజు అవ్వాల్సింది దావీదు. సౌలు చూస్తే మనుషులు కోరుకున్నవాడు. అయితే ఇక్కడ దేవుడు తన యొక్క మాటని ఎంత నిలబెట్టుకుంటాడంటే, ఒకవేళ ఎవరైనా ఒక పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం కదా, శపించబడిన వాడి యొక్క 10వ తరం ఆ వ్యక్తి వరకు రాకూడదు. 10వ తరము వాడు దావీదు అనమాట. ఇక్కడ యూదా తామరులకు జన్మించిన పెరెస్సు, హెజ్రోన్, రామ్, అమినాదాబు, నెష్లోన్, సల్మాను, రాహాబు, వాళ్ళకి జన్మించిన బోయాజు, వాళ్ళకి జన్మించిన రూతు, బోయాజు, అలాగే ఓబేదు, యెషయికి 7 కొడుకులు. వాళ్ళలో దావీదు రాజు అవటం. ఈ దావీదు వచ్చేసరికి 10వ తరం వాడు. ఇది మనం గమనించినట్లయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Now, we know that, it was a sinful relationship between Judah and Tamar, and it was a mistake of Judah. He admits that because, as per the Levirate law, he is supposed to give, when the first son dies, the second son should marry Tamar. When the second son also dies, the third son is supposed to marry, but he does not give the third son. And because of that, Tamar plays the story and gets together with Judah, and they have a child. So it's an illegitimate line, and God is keeping up with that law, and he has a purpose and a clear line and a clear story that he is following, and he is keeping a track. మరి ఇక్కడ ఈ వంశావళిని మనం గమనించినట్లయితే, ఈ యొక్క యూదా తామార్లు వారి యొక్క సంబంధం అనేది అది ఒక రకంగా అక్రమము. మరి ఎందుకంటే తామర్కి మామ వరుస అవుతాడు. తామర్కి భర్త చనిపోతాడు. భర్త యొక్క తండ్రి ఈ యొక్క యూదా. అయితే అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కృతిని, ఆ యొక్క పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, ఈ యూదా తామర్ యొక్క జీవిత సమయాల్లో మరి భర్త చనిపోయినప్పుడు తన భర్తకి ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఆ తమ్ముడు ఆ యొక్క ధర్మాన్ని నెరవేర్చాలి, భర్తగా ఉండాలి. మరి రెండవ కొడుకుని ఇవ్వలేదు ఈ యూదా. మూడవ కొడుకుని తను ఇవ్వలేదు. మూడవ కొడుకుని మరి తామర్కి భర్తగా ఇవ్వకపోయినందువల్ల ఆమె ఈ యొక్క స్టోరీలో తను ఒక వ్యభిచారిణిగా నటించి మరి తన మామ ద్వారా తన సంతానం పొందుతుంది. మరి ఈ యొక్క సంతానాన్ని మరి అక్రమ సంతానంగానే మనం పరిగణిస్తాం. ఎందుకంటే బైబిల్ కూడా అట్లా చెప్తా ఉంది కాబట్టి ఈ అక్రమ సంతానంగా మనం బైబిల్లో చూడగలం. కానీ దేవుడు తన రక్షణ చరిత్రని నడిపించుకోవడానికి మరి ఈ వంశావళిని తన సార్వభౌమాధికారంలో ఈ చరిత్రని తన చిత్త ప్రకారం నడిపించుకోవడానికి తను ఈ యొక్క వంశావళిని చక్కగా ఆయన కనుసన్నల్లోనే నడిపిస్తూ తన చిత్తాన్ని అల్టిమేట్గా నెరవేర్చుకుంటూ ఉన్నారు. Now, we see from Genesis that, Achan is a descendant of the firstborn of Tamar, and most of the firstborns in the Old Testament have actually failed. Right from Adam was the firstborn who failed, like that Esau failed, Reuben failed, and now here we have a descendant of the firstborn, Achan. He is also failing. ఇక్కడ ఆకాను వంశావళి మనం చూసినట్లయితే యూదా తామరులకి జన్మించిన మొట్టమొదటి కుమారుడు ఆ యొక్క జరహు అనే వ్యక్తికి కలిగిన వంశావళిలో సంతానంకి చెందినవాడు ఈ ఆకాను. ఈ దేవుని యొక్క గ్రంథంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రథమ సంతానము దేవునికి ప్రతిష్ఠితము, దేవునికి సంతోషపరచవలసి దేవునికి సమర్పితమైన ఒక కుమారుడు లేకపోతే సంతానం. కానీ బైబిల్లో చూసినట్లయితే మరి ఆదాము నుంచి రూబేను, ఈశావు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మరి దుఃఖపరిచిన వాళ్లే, దేవుని కొరకు ప్రతిష్ఠితంగా ఉండే విషయంలో ఓడిపోయిన వాళ్లే. ఇలాగా మరి ఈ ఆకాను కూడా యూదా తామారుకు చెందిన ప్రథమ సంతానమైన జరహుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇతను కూడా ఓడిపోయాడు ఆకాను.
Now, I don't mean that all firstborns are bad. It's a model that is captured in the Old Testament. If you are a firstborn, you are in Christ, you are victorious. So it doesn't apply to you, but it's a model in the Old Testament that we observe that we depend on Christ. In Christ, we are victorious. మరి దయచేసి కంగారు పడకండి. మొట్టమొదటి సంతానము ఓడిపోయారు, దేవుని ప్రతిష్ఠితంగా ఉండలేకపోయారని చెప్పినప్పుడు ఇది అందరికీ చెందిన విషయం కాదండి. పాత నిబంధనలో ఎక్కువగా కనపడే ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. మీలో ఎవరైనా సరే ప్రథమ సంతానం అయ్యండి యేసుక్రీస్తులో ఉంటే మీరు విజయవంతమైన వ్యక్తులు కనుక మీరేం కంగారు పడద్దు. నేను ప్రస్తావిస్తుంది పాత నిబంధనలో ఎక్కువగా మరి ప్రథమ సంతానం మరి ప్రతిష్ఠితంగా ఆ స్థితిని కాపాడుకోలేకపోయారని చెప్పి నేను పంచుకుంటున్నాను. That's a bit of a context of Achan. We can also look at Ruth 4:2, which talks about house of Perez, but I would not get into details now. Let's look into Joshua. Now, Joshua is a commander in chief, and he has got a very clear command to be strong and of good courage. In Joshua 1, verses 6 and 7, God is telling him to be strong and of good courage, and he's also telling him to keep his law and commands, which Joshua has been diligently doing so far. మరి ఆకాన్ యొక్క వంశావళి, ఆకాన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అతని పరిస్థితి, అతడి కుటుంబ నేపథ్యము, ఇవన్నీ కూడా మనం చూసాం. తనని ఇంకొద్దిగా లోతుగా తన జీవితం యొక్క విశేషాలు అర్థం చేసుకోవడానికి రూతు 4:2లో కూడా పెరెస్సు అనే వ్యక్తి యొక్క, అంటే ఈ కమల పిల్లల్లో పెరెస్ యొక్క ప్రస్తావన కూడా ఉంటుంది. మనం ఎక్కువ ఇంకా వివరాల్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే మనం యెహోషువ గురించి మనం ఏకాగ్రత పెడదాం. దేవుడు యెహోషువాని చాలా స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చారు, అతనికి కట్టడలు, అతనికి వివరణ ఇచ్చారు. ఉదాహరణకి యెహోషువ 1:6-7లో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడిచి ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. Now, we know that Joshua is very obedient as a leader, because we see that how he crossed Jordan. He commemorated with the stones as a sign. He also did circumcision as required. He celebrated the Passover. He followed the command exactly on how to go around the wall and brought down the wall. He followed the instructions of God very carefully till now. మరి యెహోషువను చూసినట్లయితే మరి ఒక నాయకుడిగా, సైన్యాధ్యక్షుడిగా, మరి యోర్దాను దాటే విషయం అవ్వచ్చు, దాటిన తర్వాత ఆ రాళ్ళని పేర్చి దానిని ఒక జ్ఞాపక సూచనగా దాన్ని ప్రతిష్ఠించే విషయం అవ్వచ్చు, మరి వాళ్ళందరినీ సున్నతి చేసే విషయం అవ్వచ్చు, పస్కా పండుగ ఆచరించే విషయం అవ్వచ్చు, ఆ యొక్క ఎరుకో గోడల్ని మరి దాని చుట్టూ ఏ విధంగా తిరగమన్న దేవుని యొక్క ఆజ్ఞని ఏ విధంగా ఆ యొక్క వాల్స్, ఆ గోడల చుట్టూ 6 రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరగటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా విధేయత చూపించి పాటించాడు యెహోషువ. Now, in chapter 7, verse 1, we read about Achan's genealogy, but also we understand from these initial verses that Joshua does not have a clue of what is happening in his camp. It is a spiritual sensitivity issue. As a leader, he is supposed to be aware of what's happening in the camp, but he did not know. ఇంత విధేయత చూపించిన ఈ నాయకుడైన యెహోషువకి 7వ అధ్యాయం వచ్చేసరికి మరి తన యొక్క ప్రజల్లో, ముఖ్యంగా సైన్యంలాగా ఉన్న ఈ ఇశ్రాయేలీల ప్రజల్లో ఏమి జరుగుతుంది, మరి ఆకాను ఈ విధంగా చేశాడు అన్న సంగతి తన ఆత్మలో మరి సున్నితంగా ఉండి ఆ యొక్క పసికట్టే మనస్తత్వం కలిగిన నాయకుడిగా ఇక్కడ ఉండకపోవటం మనం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన సొంత ప్రజల్లో ఆకాను చేసిన స్థితిని తను కనిపెట్టలేని స్థితిలో ఉన్నాడు యెహోషువ, నాయకుడై ఉండి కూడా, విధేయత కలిగిన నాయకుడై ఉండి కూడా.
And God also gives Joshua very clear instructions on how to proceed with the things. We know this from Numbers 27:21. I will post the verse here. It says, he is supposed to inquire from the Lord first on what to do every single time. He does that very well for the conquest of Jericho, but he fails to do that before he thinks about conquering AI. We read that in Numbers 27:21. మరి యెహోషువకి దేవుడు ఎంతో స్పష్టంగా మరి తను ఈ యొక్క సైన్యాన్ని లేకపోతే ఇస్రాయేల్ ప్రజలందరినీ తీసుకొని ఆ వాగ్దాన భూమిలోనికి ఏ విధంగా ప్రవేశించాలి, ఏ విధంగా జయించాలి, ఏ విధంగా ఆక్రమించుకోవాలి అని చాలా స్పష్టమైన ఆజ్ఞలు, వివరణ ఇచ్చాడు. ఈ హాయి అనే యొక్క పట్టణాన్ని తాను ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు అతడు ఏం చేయాలో ఆల్రెడీ దేవుడు యెహోషువకి ముందే చెప్పారు. ఉదాహరణకి సంఖ్యాకాండము 27వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. అంటే ఏదైనా ఒక పనికి పూనుకున్నప్పుడు, ముఖ్యంగా ఇలాగ పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఈ యాజకుడైన వ్యక్తి దగ్గరికి కలిసి దేవుని దగ్గర విచారించాలి, నేను వెళ్ళాలా వద్దా అని. అది చేయటం విషయంలో తను విఫలమవటం మనం గమనిస్తాం. Now, he is supposed to inquire of the Lord. He fails, and what he does is he sends some spies by himself to the city of Ai. And we also see that the spies go and come back, and instead of giving information to Joshua, they are giving advice to Joshua on how to go about. మరి ఇక్కడ జరిగిన విషయం చూసినట్లయితే యెహోషువ ఇప్పుడు హాయి అనే పట్టణాన్ని ఆక్రమించుకోవాలని తను ఆ యొక్క ప్లానింగ్ అది చేస్తా ఉన్నప్పుడు, ఈ యొక్క దేవుని సన్నిధిలో యాజకుని ద్వారా కనిపెట్టాలి, లేకపోతే యాజకుని ద్వారా విచారించాలి దేవుని సన్నిధిలో అన్న విషయము తను మర్చిపోతాడు. అది చేయడు. ఆ విషయాన్ని వచ్చేసరికి తను దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు యెహోషువ. అంతేకాకుండా తన సొంత ఆలోచనలతోటి వేగుల వారిని పంపిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేగుల వారు తిరిగి వచ్చి వాళ్ళు సమాచారం ఇవ్వాల్సింది బదులు సలహాలు ఇస్తారు. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ విధంగా మనం వాళ్ళని ఆక్రమించుకోవచ్చని వేగుల వాళ్ళు సమాచారం ఇవ్వాల్సింది బదులు సలహాలు ఇస్తారు. Now that is a breach. In Joshua is the commander in chief, and he is supposed to make decisions, and the spies are supposed to give him only information, but they tell him exactly how many people to send. And we see that the city AI has about 12,000 people, and in that there might be about 2,000 people who can fight. Now they are looking at that and they are saying, let's send 2,000, 3,000 people and we can easily get AI. They are overconfident here. మరి ఈ యొక్క వేగుల వారు వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ మేము చూసి వచ్చిన హాయి పట్టణంలో మహా అయితే ఒక 2,000 మంది యుద్ధం చేయగలరు. మన ఇశ్రాయేలీలందరినీ వాళ్ళకి అక్కడికి తీసుకెళ్లే బదులు ఒక 2-3 వేల మందితో వెళ్తే మనం చాలా తేలికగా ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవచ్చు అని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా, చాలా ఎక్కువగా వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకుంటా ఉంటారు. ఈ యొక్క సలహా వేగుల వారు ఇస్తారు. ఈ యొక్క యుద్ధ వాతావరణంలో శత్రువుల మధ్యలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని మనం ఒక పాత్రగా చూస్తే, ఆ పాత్రకి చిల్లు పడితే ఎలా ఉందో ఆ విధంగా ఉంది ఈ యొక్క వేగుల వారి మాట యెహోషువ వినడం. Now Joshua listens to them, sends about 3,000 people, and they get defeated. They run away in fear, and they also lose 36 people. 36 people are dead here. మరి ఈ వేగుల వారి మాట విని యెహోషువ ఒక 3,000 మందిని పంపిస్తాడు హాయి పట్టణం మీదకి. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఓడిపోతారు, భయంతో పారిపోతారు. అంతేకాకుండా 36 మంది చనిపోతారు. Now, if you compare it with the previous time when Moses sends witnesses, they go and see the promised land and they see the giants
and they fear the giants, and they come back and they don't want to go on war. Now, on an opposite manner here, now the spies are going and seeing people, and they are overconfident that they will win, and they come back and say 2,000 to 3,000 is enough. Now, what we learn from this is, the fear, when you fear, it makes the enemy appear larger than he is. But when you have pride, it makes the enemy appear smaller than he is. మరి ఇక్కడ మంచి పాఠము మనం నేర్చుకోవాల్సిన ఒక సందర్భం ఇది ఏంటంటే, మోషే సమయాల్లో కూడా వేగుల్ని పంపిస్తాడు. ఆ వేగులు తిరిగి వచ్చి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న మనుషులు ఒక్కొక్కళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు అని భయకంపితులైపోతారు. ఇక్కడ యెహోషువ కాలంలో తను పంపించిన వేగులు వాళ్ళొచ్చి మనం ఆ యొక్క హాయి ప్రాంతంలో ఆ మనుషులు మనం చాలా తేలికగా ఓడించగలం అని చెప్తారు. మోషే టైంలో వేగుల వాడి సమయంలో భయము, ఇక్కడేమో గర్వం యెహోషువ సమయంలో. మరి భయం ఏం చేస్తూ ఉంటుందంటే, సమస్యని లేదా మన శత్రువుల్ని వాళ్ళు నిజానికి వాళ్ళ పరిస్థితికి మించి మనకి చూపించి భయపెడతా ఉంటుంది. వాళ్ళు నిజానికి కొంతే అయితే చాలా ఎక్కువగా చూపించడానికి మనకి తోడ్పడుతుంది భయం అనేది. అదే సమయంలో గర్వంగానే ఉంటే ఏం చేస్తుందంట, శత్రువుల్ని కానీ పరిస్థితుల్ని కానీ చాలా తక్కువ అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది గర్వం. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. Now, both are bad. We should not fear and we should not have pride. We should depend on the Lord for everything, and that's the only way to victory. And that's a lesson that we learn here. Initially, they feared, and they had to spend 40 years in the desert. Now they have pride, and they get hit back very badly here. It is not just the death of 36 people. Their hearts melted in fear. Now the fear got shifted from the enemy to the Israelites, which is a very bad scene. These guys are here to conquer the land, and now they are trembling in fear. The fear got shifted back because of the pride. మరి భయము గర్వము రెండు ప్రమాదమేనండి. మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి దేవునికి విధేయత చూపించి ప్రతిసారి కూడా దేవుని యొద్ద విచారించి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటూనే మనకు విజయానికి రహస్యం అవుతుంది. ఇక్కడ యెహోషువ సమయంలో మరి శత్రువులు యెహోషువ నడిపిస్తున్న ఇశ్రాయేలీలు అంటే వాళ్ళ హృదయాలు వణికిపోయినాయి, వాళ్ళ హృదయాలు కరిగిపోయినాయి శత్రువులు. ఇక్కడ వాళ్ళకున్న గర్వాన్ని బట్టి వాళ్ళు కేవలం ఓడిపోవటం 36 మంది చనిపోవటమే కాదండి, ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళ హృదయాలు మైనము కరిగినట్టు కరిగిపోయినాయి భయంతో. They came to know for the first time that they are vulnerable and they can get defeated even in the promised land, and that created a lot of fear in them. వాళ్ళు ఎంత దుర్బలులో మరి పొంచి ఉన్న సంతోషకరమైన వాతావరణం అప్పటికే ఆ యొక్క ఎరుకో గోడల గురించి వచ్చింది. అలాంటి విజయవంతమైన సమయాల్లో పొంచి ఉండే ప్రమాదాల విషయంలో వాళ్ళు ఎంత దుర్బలులో అంత బలహీనులో జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు ఎంత దాడికి గురవుతారు అన్నది మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకొని చాలా భయపడిపోయారు. వాళ్ళ హృదయాలు కరిగిపోయినాయి, ఇశ్రాయేలీల హృదయాలు. Now, there is one thing that we learn from here is in the next chapter, Joshua actually sends 30,000 people and he wins Ai. Now, I said before that Ai has a population of 12,000. Joshua still has 30,000 people with him. He could directly come back and say 3,000 is not enough. Let me send 30,000 and let me win. But the good thing that Joshua does is he understands that it's not the problem of people. There is something wrong between me and God. Let me sort it out. He realizes that and he goes back to God. మరి 8వ అధ్యాయం, ఈ 7వ అధ్యాయానికి తర్వాత అధ్యాయం మనం చూసినట్లయితే యెహోషువ ఆ యొక్క హాయి పట్టణాన్ని జయిస్తాడు. కానీ ఎలా జయిస్తాడంటే, ఈసారి తన దగ్గర 30,000 మంది ఉన్నప్పటికీ కూడా కేవలం 3,000 మందిని మళ్ళీ పంపిస్తాడు. ఎందుకంటే సమస్య అసలు ఈ యొక్క ప్రజలు, సైన్యము, విజయము ఇవి కాదు. సమస్య తనకి దేవునికి మధ్య ఉందని గ్రహించుకొని దాన్ని పరిష్కరించుకుంటాడు. 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే
in chapter 8, he sends 30,000 people and 30,000 people win. That is because God tells him to send 30,000 people. So, but God is also going with them. But with the 3,000, God was not going. So it is important that, it doesn't matter whether you are 3,000 or 30,000. If God is not with you, you might lose. And that's a knowledge that Joshua had with him, that he knows that uh, he cannot look back to more people, but he has to look up to God to sort this. As a leader, he is not looking at his own strength and the army on how to defeat AI, but he is looking at God on what went wrong, which is a great way of dealing with things. మరి దయచేసి క్షమించండి, 3,000 అని చెప్పాను. 8వ అధ్యాయంలో 30,000 మందిని పంపిస్తాడు హాయి పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి. ఏది ఏమైనప్పటికీ యెహోషువ మరి తన ఓటమికి మూల కారణం ఏంటని తను దాన్ని బాగా పరిశోధించినప్పుడు దేవునికి తనకి మధ్య దేవుని విషయంలో ఏదో జరిగింది అని తెలుసుకుని దాన్ని పరిష్కరించడంలోనే విజయ రహస్యం ఉందని మనం నేర్చుకోగలం. 30,000 మందిని పంపించినా 3,000 మందిని పంపించినా దేవుడు విజయం ఇవ్వగలడు అని తెలుసుకున్నాడు. అయితే అసలు విషయం తనకి దేవునికి మధ్య ఏదో సెటిల్ చేసుకోవాల్సింది ఉందన్నది తను మూల కారణాన్ని వెతుక్కుంటాడు. Now, we also learn that, when we are at the high point, we are vulnerable. We read in the morning, Mark 8:27-38, Peter's strength is to support Jesus and to stand for Jesus no matter what. But when he got attacked, he denies Christ 3 times. So, like that, here Joshua's high point is to win wars. And his high point, his strength is being attacked here with a defeat. So when you are very strong on something, and when there is pride, that your strength, the area of strength gets attacked, and you should deal with the sin and bounce back. మరి ఒక్కొక్కసారి మనం జీవితంలో మనకి విజయాలు వచ్చినప్పుడు కానీ, మరి ప్రార్థనలకి జవాబులు వచ్చినప్పుడు కానీ, మరి కొన్ని సందర్భాల్లో మనం చాలా ఉత్సాహభరితులమై చాలా మంచి సంతోషభరితులంగా ఉంటాం. చాలా మంచి ఉన్నతమైన మనస్తత్వం అంతరంగం కలిగి ఉంటాం. అలాంటి సమయాల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే మనము గర్వానికి గురవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గర్వానికి గురవుతామో మన జీవితంలో, మన వ్యక్తిగత అంతరంగ జీవితంలో ఉండే బలమైన విషయంలో దాడికి గురవటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పేతురు విషయంలో మనం చూసినట్లయితే పేతురు గొప్ప సమర్పణ కలిగిన శిష్యుడిగా మనం చూస్తాం ప్రభువారికి. కానీ అదే సమయంలో 3 సార్లు బొంకేటట్టుగా మనం చూస్తాం. కనుక గర్వము మనకి ఏం చేస్తుందంటే మన యొక్క బలమైన విషయంలో దాడికి గురయ్యేటట్లుగా చేస్తుంది. Now, Joshua also understands that, that the reason for defeat was that the Lord was not with them. There were several promises given to Israelites that they will win no matter what. The promised land is theirs, but still, here the defeat, clicks to them that, that they understand that the Lord is not with them. We read in Deuteronomy 32:30. When you face a defeat, you need to watch out if the Lord has given up, and get things settled with God first. ద్వితీయోపదేశ కాండము 32:30 చూసినట్లయితే, 32వ అధ్యాయము 30 చూసినట్లయితే, తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఈ మాటలు మనం గమనించినట్లయితే మరి ఒక ఓటమికి కారణము అది దేవునికి సంబంధించిన విషయం అని మనం గమనించాలి. యెహోషువ కూడా అదే తెలుసుకున్నాడు. ఈ యొక్క హాయి అనే నగరాన్ని ఆక్రమించుకునేటప్పుడు, తన ఓటమికి గురైనప్పుడు తను నేర్చుకున్న పాఠం ఇది. మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన బద్ధులమై ఉన్నాం. So there are many promises that were given to Joshua, and what is happening here? A defeat is against all those promises, but God will fulfill His promises
anyway. Now, I'm just sharing a list of verses that will be helpful for later study that you can go through on what there are so many verses which promise them that they will get into the promised land and conquer it. But now they are facing a defeat. ఇక్కడ గమనించినట్లయితే అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడినవి. మీరు వాగ్దాన భూమిలోకి వెళ్ళి దానిని ఆక్రమించుకుంటారు, ఖచ్చితంగా మీరు దాన్ని ఆక్రమించుకుంటారు అని చెప్పి అనేకమైన వాగ్దానాలు నేను మీకు ఈ చాట్ బాక్స్లో లిస్ట్ పెడతాను. మీరు తర్వాత ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క వచనాలన్నీ చూసినట్లయితే చాలా స్పష్టంగా బలమైన వాగ్దానాలు ఇవ్వబడినవి ఈ యొక్క విజయాల గురించి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే హాయి నగరంకి వచ్చేసరికి వాళ్ళు ఓటమిని చవి చూస్తారు. Now here Joshua goes back to God. He actually falls in front of him and tears his clothes and fills with ash. This is a way of expressing remorse, that he is quite rattled by what is happening, and he wants to know why this is happening. And then he's also having a conversation with God, and he is telling God exactly what the Israelites told him. Like he says, had it not been good that we were on the other side of Jordan, it's same thing like saying it was nice in Egypt. Why did you bring us here for this defeat kind of a thing? Which is something we need to be very careful about on how we interact with God. When we have unbelief, unbelief is always ready to settle for less than what is God's best. This is not God's best to be at the other side of Jordan or to be in Egypt. But because of a momentary unbelief, we tend to speak things like that, and we need to be very cautious not to do that. మరి యెహోషువ ఏం చేస్తా ఉన్నాడని మనం చూసినట్లయితే ఈ హాయి నగరం విషయంలో ఓటమిని చూసిన తర్వాత యెహోషువ బట్టలు చింపుకొని మరి దేవుని సన్నిధిలో 7వ వచనం 7వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం కూడా చదువు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక రకంగా చాలా దుఃఖపడతా ఉన్నాడు. ఇది చూసినట్లయితే మోషే సమయంలో ఇశ్రాయేలీలు మమ్మల్ని ఐగుప్తులోనే ఉంచి ఉండవలసింది కదా, మేము అక్కడే బాగున్నాము అన్న మాటలకి కొద్దిగా దగ్గరగా అట్లానే ఉంది ఈ మాటలు చూసినట్లయితే. మరి ఒక్కొక్కసారి క్షణికావేశంలో మనకుండే అపనమ్మకం వల్ల దేవుడు మనకి ఇవ్వాలనుకునే శ్రేష్టమైన సంగతుల్ని పక్కన పెట్టి దానికంటే అల్పమైన సంగతులకి మనము సెటిల్ అయిపోతాం, లేదా దాంట్లోనే మనం మిగిలిపోతాం. అలా ఉండకూడదు. క్షణికావేశంలో అపనమ్మకం వల్ల మనకు వచ్చే అభిప్రాయాల్ని మనం దాని మీద కట్టుకోకూడదు. Now, the good part about this prayer is Joshua knows how to negotiate with God. He learned it from Moses. He says, God, what will happen to your name? He is worried that, if the people of God are defeated, what will happen to the name of God? He is asking God in verse 9, God, what then will you do for your own great name? He is putting it back on God. That's a great way of negotiating things. మరి ఇక్కడ యెహోషువ విజ్ఞాపన ప్రార్థనలో ఈ విధంగా తను దుఃఖపడుతూ మరి ప్రార్థన చేసే ఈ విజ్ఞాపనలో మంచి విషయం ఒకటి మనం గమనిస్తాం. ఏంటంటే దేవునితో విజ్ఞాపనలో యుక్తిగా చాలా చక్కగా బేరసారాలాడుతూ ఉన్నాడు. దయచేసి గమనిద్దాం ఆ మాటలు. ఇక్కడ 7వ వచనంలో అయ్యో ప్రభువా అని అది మనం చదివాం కదా. 8వ వచనం చదువుతాను. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఘనమైన నీ నామమును గురించి నీవేం చేస్తావు అని దేవుణ్ణే అసలు పురిగొల్పి యుక్తిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, బేరసారాలాడుతూ ఉన్నాడు. అక్కడ తను ఆ పాయింట్ చాలా బలమైన పాయింట్గా మనం గమనించవచ్చు.
No, any great man of God, any great leader of God, he's always worried about how he is wearing the name of God. And that's a great lesson for us to learn. We are carrying the image of God, and we are wearing the name of God. When we do something wrong, we need to, when we are conscious about how we are presenting God, that shows the maturity of a leader. మరి ఒక నాయకుడి యొక్క పరిణతి లేదా పరిపక్వత సంపూర్ణమైన ఎదుగుదలకి లేకపోతే బాగా ఎదిగాడు అన్నది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆ నాయకుడు క్రైస్తవ నాయకుడి గురించి మాట్లాడుతున్నాను. ఆ నాయకుడు దేవుని యొక్క నామాన్ని ధరించుకున్నవాడై ఉన్నాడు. ఆ నాయకుడు ఆ నాయకురాలు వారు ధరించుకున్న ఆ నామాన్ని ఈ లోకంలోనికి ఏ విధంగా దాన్ని బయలుపరుస్తా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు. అది ఆ విషయంలో ఆ నాయకుడికి మనసులో ఎంతో భారం కలిగి ఉండొచ్చు. ఆ యొక్క నా నా దేవుని నామాన్ని నేను ఈ లోకానికి చూపించే విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, దాన్ని సరిగా ఘనమైనదిగా చూపించాలి అన్న ఒక మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు ఆ నాయకుడు పరిపక్వత కలిగిన నాయకుడిగా మనం గమనించగలం. Now, God responds to him to get up and deal with the sin. That is something that we observe here. And we know that the sin is from Achan. And, uh, in, and God says, this is the sin of Israel. Here, one man is sinning. God says, this is the sin of Israel. So, for him, the body has sinned. One man's sin can actually stop a progress of congregation, the whole nation. We need to be very careful about it. మరి ఒక్క మనిషి పాపం విషయం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ముందుకు వెళ్లకుండా ఆ యొక్క సమాజం అంతా కూడా శ్రమ పొంది అసలు వాళ్ళ యొక్క యాత్ర, ఆ విజయ యాత్ర ఆగిపోయేటట్టు చేసింది. ఒక్క మనిషి పాపము సమాజం అంతటికి ప్రభావితం చూపించింది. ఇక్కడ దేవుడు యెహోషువ యొక్క విజ్ఞాపన వినిన తర్వాత ఆ యొక్క విషయాన్ని, ఆ సమస్యని, ఆ పాపాన్ని తను దానికి ఏం చేయాలో అదంతా కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం విని ఉన్నాం. అది చేస్తాడు దేవుడు, దాని సమస్య నివారణ చేస్తాడు. కానీ ఇక్కడ ఆకాను చేసిన పాపానికి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీలందరూ పాపం చేశారని చెప్తా ఉన్నాడు. ఇది సమాజం అంతటికి సమస్యగా ఇక్కడ దేవుని యొక్క కనుదృష్టి ముందు ఉంది. No, this sin is an act of disobedience, a clear disobedience, and we have seen that all through the Bible, disobedience costed us a lot. Abraham's disobedience almost costed his wife. David's disobedience, of unauthorized census killed 70,000 people. We read in 2 Samuel 24. Jonah's disobedience almost sunk a ship. Now, if you see, Adam's disobedience brought the fall of whole mankind. Disobedience is something that we need to be very cautious about. We need to obey God. God honors obedience. He taught us to obey things, and disobedience could be really costly. Here they have lost 36 lives, and there is fear on them because of one man's disobedience. మరి బైబిల్ అంతటిని మనం గమనించినట్లయితే అవిధేయత వల్ల మరి దాని కారణం చేత మనుషులు ఎంతో నష్టపోయారు. బైబిల్లో అనేకమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. అవిధేయత ఎంత ప్రమాదకరమైంది, ఎంత నష్టాన్ని కలుగజేస్తుందని. ఉదాహరణకి ఇక్కడ అబ్రహాము మనం చూసినట్లయితే తన అవిధేయత వల్ల తన భార్యను పోగొట్టుకునేవాడే. అలాగే దావీదు జీవితం చూసినట్లయితే తన అవిధేయత వల్ల మరి దేవుడు చెప్పకుండానే, దేవుని చేత నడిపించబడకుండా అవిధేయుడై జనాభా లెక్కలు చేయడం వల్ల 70,000 మంది చనిపోయారు. అలాగే యోనాను చూసినట్లయితే ఆ యొక్క ఓడ మునిగిపోయేది, తన అవిధేయత వల్ల ఓడ మొత్తం మునిగిపోయేది. అలాగే ఆదామును చూసినట్లయితే మరి మానవాళి మొత్తం మరి పడిపోయిన స్థితికి అది దారి తీసింది తన అవిధేయత. కనుక అవిధేయత అనేది చాలా చాలా మరి నష్టాన్ని, మరి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది అవిధేయత. Now, God actually gives just a clue on what happened. Now, Israel sinned, but it was Joshua who actually finds out who exactly sinned, because God already gave him a process how to do that. We read it in Numbers 27:21 that he should go back to Eliezer, he can use Urim and Thummim, and he uses the process and he finds out on corners that Achan is the one who sinned, and he takes action immediately. మరి దేవుని యొక్క నడిపింపులో యెహోషువ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎవరైతే పాపం చేశారో ఆకానుని
మరి ఒక పద్ధతి ప్రకారం, దేవుడు సూచించిన పద్ధతి ప్రకారం కనుగొంటాడు. ఆ యొక్క యాజకుడిని పిలిపించి ఊరీము తుమ్మీము అనే యొక్క పద్ధతి ద్వారా ఈ యొక్క ఆకాను ఈ యొక్క పాపాన్ని చేశాడని చెప్పేసి దేవుని యొక్క నడిపింపు ద్వారా కనుక్కుంటాడు ఆకానుని. Now, there are many things about Achan that we need to observe. He knew that it was sin. How do we know that? Is because he has hidden it. It is not exposed. When you sin, you want to hide things. And he has hidden things inside his tent. His family knew that, he has sinned. That is also we observe. And, in Psalm 10, verse 11, it says like, we think, it would be nice for the sinner thinks that uh, maybe God will never see. Let me continue with the sin. But God sees everything. The sin gets exposed. And when you make a confession after it is exposed, it is not of great value because you are already exposed and you are caught. Everybody knows. What value is that confession? మరి నీ జీవితంలో, నా జీవితంలో పాపం It's విషయంలో important that you confess before. మరి పాపం విషయంలో మనం దొరికిపోయిన తర్వాత ఒప్పుకుంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. దానికంటే ముందే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది ప్రయోజనకరం. ఇక్కడ ఆకాను జీవితంలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, తాను చేసిన పని అది పాపం అని తనకు తెలుసు. ఎందుకంటే అది దాచిపెట్టాడు కాబట్టి. తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అది పాపం అని. వాళ్ళందరూ ఏక మనసులై దాచిపెట్టారు ఆ యొక్క నిషేధించబడిన వస్తువులను. ఈ యొక్క పాపం విషయంలో పాపం చేసే వాళ్ళు ఏమనుకుంటారంట, కీర్తనలు 10వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, దేవుడు మరిచిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. దేవుడు చూడ్డు, మర్చిపోతాడు, ఆయన దాన్ని పట్టించుకోడు అనుకుంటారట పాపం చేసేవాళ్ళు. కానీ దేవుడు చూస్తా ఉంటాడంట. Now, it is also interesting to check how some of these verses that come in this chapter are also exactly same verses which come in the rest of the Bible. For example, he says, that he has sinned. There are 7 people who use similar phrases. I have just shared in the chat, Pharaoh, Balaam, and there are many others, like, David says, I have sinned. Judas Iscariot says, I have sinned. Prodigal son says, I have sinned. Now, it's interesting to compare and see how people use the exact same phrase, that I have sinned. And here, he also is modeling how Eve sinned. It's Eve sinned because she says, I saw, I coveted, and I took it. Like that, Achan says, I saw, I coveted, and I took it. It's the same phrase that comes, that there is a pattern for sin as well, how it happens. You see, you want it, you take it, you hide. And we need to be very cautious about this pattern and stay away from it. పాపం యొక్క తీరుని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆకాను మాటలు చాలా ఒక మోడల్లో ఆ యొక్క విధానం, పాపం యొక్క తీరుని మనం గమనించవచ్చు. ఇక్కడ ఆకాన్ అంటున్నాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి వాటిని తీసుకున్నాడంట. చూశాడంట, ఆశించాడంట, తీసుకున్నాడంట. ఇది పాపం యొక్క తీరు. ఇక్కడ అంతేకాకుండా ముందు వచనంలో ఏమంటున్నాడు ఈ ఆకాను, 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజం. ఒప్పుకుంటున్నాడు, ఇశ్రాయేలు దేవునికి విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఈ ఒప్పుకోలు, ఈ మాటలు బైబిల్ గ్రంథంలో తర్వాత పుస్తకాల్లో అలాంటి మాటలు పలికిన కొంతమంది వ్యక్తులు మనం గమనిస్తాం. ఫరో, బాలాము, మరి సమూయేలు, 1వ సమూయేలులో సౌలు, 1వ సమూయేలు గ్రంథంలో సౌలు కూడా పాపం విషయంలో ఒప్పుకోలు చేశాడు. దావీదు, అలాగే యూదా ఇస్కరియోతు, తప్పిపోయిన కుమారుడు. ఈ యొక్క ఎక్కడెక్కడ ఈ వాక్య భాగాలు ఉన్నాయో చార్ట్లో పెట్టారు బ్రదర్ గారు, మీరు నోట్ చేసుకోవచ్చండి. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. పాపం యొక్క తీరు చూసినట్లయితే ఆకాను మాటల్లో వాటిని చూడటం, ఆశించటం, తీసుకోవడం, ఇదే తీరు. Now, for all these sins, there was also a payment that was made. David lost his son, Saul lost his kingship. So, it's a good study for us to understand that, when you get caught in sin,
at a very later stage, after you are exposed, there is a payment that needs to be paid as well. So, God gives us an opportunity to confess our sin for a very long time. And He is a just God, and you can deal with it much early. But if you wait for the exposure, then there's an adverse payment that needs to be made. సకాలంలో మనము మన పాపాల విషయము మరి లేట్ చేయకుండా మనం కానీ ఒప్పుకున్నట్లయితే దేవుడు నీతిమంతుడు, నమ్మదగినవాడు, ఆయన క్షమించే దేవుడు అన్నాడు. కానీ అలాగా లేట్గా ఇంకా సమయం దాటిపోయిన తర్వాత ఒప్పుకుంటే పాపానికి మనం ఖచ్చితంగా వెల చెల్లించవలసిన వారు అంటున్నాము. మరి దేవుడు మనం పాపం ఒప్పుకునే విషయంలో చాలా దీర్ఘకాలం మనకి అవకాశం ఇస్తాడు. అది దాటిన తర్వాత ఖచ్చితంగా దానికి వెల చెల్లించవలసి వస్తుంది. ఉదాహరణకి దావీదు మరి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, సౌలు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు ఇక్కడ ఈ చాట్లో పెట్టబడిన వ్యక్తులందరూ కూడా వెల చెల్లించారు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ సమయానికి ఒప్పుకోకుండా ఉన్న వ్యక్తుల్ని ఈ లిస్టులో చూస్తాం మనం. సకాలంలో ఒప్పుకోవడం అనేది చాలా ముఖ్యం, లేకపోతే దానికి పాపానికి మనం చెల్లించవలసిన వెల చాలా ఎక్కువగా ఉంటుంది. Also, God's judgment is very consistent. Why Israelites are getting promised land is because the Canaanites' sin has come up to the Lord. God tells in the Old Testament for us clearly, their sin has come up to me. So He is actually judging the Canaanites' sin. Now, when the Israelites, who are the people of God, are sinning, He judges them also. There is no difference between, the Gentiles and the believers and those are in the church, Israelites. God is a just God. He deals with sin, whether you are in Christ or outside of Christ, the sin has to be dealt with. So it's the same in the Old Testament and New Testament. We read in 1 Corinthians 5, a little leavens the whole. Paul tells the Corinthian church, if one person sins, take him out. So whether it is Old Testament or New Testament, whether it is Canaanites or Israelites, God's judgment is the same. And one thing we observe is, if you are an Israelite, God's judgment comes very fast. Canaanites had a lot of time, but for Israelites, it was very fast. Immediate defeat, immediate dealing. మరి ఇక్కడ కనాను దేశాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఆ యొక్క వాగ్దాన భూమిని ఆక్రమించుకునే ఆ యొక్క కనాను భూమి అంతా కూడా 7 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు కదా. వాళ్ళ యొక్క పాపము దేవుని సన్నిధికి మరి ఒక జ్ఞాపకంగా దేవుని సన్నిధిలో బాగా స్పష్టంగా కనపడే ఒక రోజు వచ్చేసరికి, ఆ సమయం వచ్చేసరికి అప్పుడు ఇశ్రాయేలీల్ని వాడుకుని ఆ యొక్క వాగ్దాన భూమిలో ఉన్న ఈ కనాను ఆ యొక్క ప్రజల్ని ఆ యొక్క దేశం నుంచి, ఆ వాగ్దాన భూమిలో నుంచి నాశనం చేస్తాడు. అలాగా ఆ కనానీయుల్ని వాళ్ళ యొక్క పాపానికి తీర్పు తీర్చడానికి ఇశ్రాయేలీని వాడుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలీలే పాపం చేసేసరికి చాలా త్వరితగతిని ఇశ్రాయేలీని కూడా తీర్పు తీరుస్తా ఉన్నాడు దేవుడు. ఇక్కడ మానవాళి విషయంలో వాళ్ళు అన్యులు అవ్వచ్చు, మరి నిబంధన వ్యక్తులు అవ్వచ్చు, ఇశ్రాయేలీలు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, మరి దేవునిలో ఉన్న మనమవ్వచ్చు, అన్ని జనులు అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క తీర్పుని మనం గమనించినట్లయితే అదెంతో స్థిరమైంది, అదెంతో ఏకంగా ఒకే రీతిగా కనిపిస్తుంది. అన్యులు అవ్వచ్చు, ఆయన యొక్క బిడ్డలు అవ్వచ్చు. ఒక్కోసారి అన్యులకి ఎక్కువ సమయం ఇవ్వటం మనం గమనిస్తాం. మరి దేవుని బిడ్డలమైన మనకి ఇశ్రాయేలుని చూడండి, ఆల్మోస్ట్ ఇమీడియట్గా తీర్పు తీర్చాడు. ఈ యొక్క విధానాన్ని, దేవుని తీర్పు, అది పాపం విషయంలో ఆయన ఏమాత్రం మారే దేవుడు కాదు. అది ఎవరు చేసినా సరే ఇమీడియట్గా దాని పాపానికి రావాల్సిన జీతము ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. Now, we also see that, the chapter ends that, the sin is dealt with, but the next chapter begins with a victory. Now they go back to Ai with 30,000 people, they win Ai. We also observe that God always takes the first fruits. The conquest of Jericho was the conquest of God. It is the first fruit. And He takes the first fruit. That's why He takes all the spoils. Everything that was won from Jericho is the first fruit, and it belongs to God. Either they should be burnt, or if they cannot be burnt, the metals and everything should be kept in the temple. That is the law of God. And but when it comes to Ai, God tells them, go
create an ambush with 30,000 people. You win AI and take everything. The second fruit belongs to man. He lets man take everything that is from AI. So, but the first fruit belongs to God, and God is very particular about it. మరి 7వ అధ్యాయం లాస్ట్లో మనం గమనించినట్లయితే యెహోషువ 7వ అధ్యాయము ఇక్కడ అది ఏ విధంగా ముగిస్తుందంటే, అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిన వాడై మళ్ళుకొనిను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కోరులోయ అని పేరు. 8వ అధ్యాయం చూసినట్లయితే ఒక విజయాన్ని మనం చూస్తాం. 30,000 మందిని తీసుకొని అక్కడ దేవుని నడిపింపు ప్రకారం యెహోషువ హాయి అనే ఆ యొక్క పట్టణాన్ని ఆక్రమించుకుంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిని ఆక్రమించుకున్నప్పుడు మొదటి ఫలముగా అది యెరికో నగరాన్ని వాళ్ళు జయిస్తారు. యెరికో నగరము మొదటి ఫలం దేవునికి. ఎప్పుడైనా సరే మొదటి ఫలం అనేది అది దేవునికి చెందింది. అది దేవుడు ఒకవేళ దాన్ని మొత్తము నాశనం చేయమన్నా చెప్పచ్చు, లేదా దానిలో ఉన్న లోహాలు అవి దేవుని యొక్క ఆలయంలో పెట్టమనన్నా చెప్తాడు. ఇక్కడ నాశనం చేయమని చెప్తాడు. ఏది ఏమైనా అది మొదటి ఫలంగా అది దేవునికి చెందిందిగా మనం గమనిస్తాం, యెరికో యొక్క విజయం. కానీ ఇక్కడ హాయిలో వాళ్ళకి వచ్చిన విజయాన్ని చూస్తే, హాయిని మీరు జయించి అక్కడ ఉన్నవన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్తాడు. ప్రజలకు అది మొదటి ఫలమేమో దేవుంది, రెండవ ఫలమేమో ప్రజలకి. ఈ యొక్క విధానాన్ని మనం గమనించగలం. So there are more lessons in this chapter, but I know we are running out of time. My last point for you to ponder is what belongs to God belongs to God. We don't play with it. We need to be very careful about it. We need to think about the tithes and the first fruits, and God is very particular about it. So it's the same in Old Testament and also in the New Testament. In the book of Acts, we see Ananias and Sapphira. It's not that it's over in the Old Testament. God is very consistent all through, and we need to be very cautious. And God honors obedience, and disobedience is something that we need to be cautious about. More than prayer, God wants us to obey Him, and obedience is very important to Him. మరి చివరిగా మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నా చివరి పాయింట్ ఏంటంటే, మరి విధేయత ప్రార్థన కంటే ముఖ్యమైనదని మనం గమనించాలి. అవిధేయత విషయంలో మనం ఒక కన్నేసి ఉంచాలి. ఇది చాలా మరి ఎక్కువగా మనల్ని నష్టపరిచే విషయం కాబట్టి. మరి ఇంకొక విషయం ఏంటంటే, దేవునికి చెందవలసినవి అవి దేవునివి, దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి దశమ భాగాలు అవ్వచ్చు, ప్రథమ ఫలాలు అవ్వచ్చు, మరి పాత నిబంధన అవ్వచ్చు, క్రొత్త నిబంధన అవ్వచ్చు. అపోస్తల కార్యంలో మనం అననీయ సప్పీరా ఆ యొక్క సంఘటన మనం చూసాం. మరి దేవునికి చెందవలసినవి అవి దేవునివి, ఏవైతే దేవునివో అవి దేవునికి చెందాలి. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ యొక్క ముఖ్యమైన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. So I just want to close saying that God will lead us into victories, and we need to be careful and be on God. And when we fall, He will again, bring us back into victories again. The journey continues, and Joshua and team not only win AI, but they go and conquer the whole promised land. So God helps us and takes us through victories. But when we fall, we need to know how to get back up quickly and continue with it. And God is a just God, and we praise God for all the help, and we always need to look up to God for everything. So with that, I would like to conclude. Thank you all very much. మరి చివరిగా నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఏంటంటే, మరి యెహోషువ తన యొక్క టీము మరి విజయాలు పొందారు. మనకి కూడా దేవుడు అనేకమైన విజయాలు ఇస్తాడు మన జీవితంలో. అయితే ఒక్కొక్కసారి దేవుని యొక్క విషయంలో అవిధేయత కలిగి మరి కొన్ని కారణాల వల్ల మనం ఓడిపోయేటట్లయితే దేవుడు మళ్ళీ మనల్ని లేవనెత్తుతాడు. ఏ విధంగా లేవాలి అన్నది అది మనం పసికట్టాలి. అలా మళ్ళీ లేచి మళ్ళీ విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. విజయ బాటలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మరి దేవుడు మరి నీతిమంతుడు, అతను న్యాయవంతుడు కనుక మనల్ని విజయ బాటలో నడిపించి తీరుతాడు. ఎందుకంటే ఈ హాయి నగరాన్ని వాళ్ళు ఆ విషయంలో ఓటమి చూశారు, మళ్ళీ తిరిగి లేచి దాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వాగ్దాన భూమి అంతటినీ కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు. మన జీవితం కూడా విధానం అలాగే ఉంటుంది. మనల్ని కూడా దేవుడు అట్లా నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా దేవుని యందు మరి ఒకవేళ ఓడిపోయి పడిపోయినప్పుడు ఏ విధంగా మళ్ళీ తిరిగి లేవటం అనేది పసికట్టి మనం దాన్ని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి.
మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనములు. మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ తరుణ్ కుమార్ బ్రదర్. We are really proud of you. We are so happy that you are speaking to us. And I know it's a very middle of the night, having two toddlers, maybe days, weeks baby, second one. Thank you so much. It's not easy for you, but many, many thanks. And I want to thank Sister Rupa Suhasini Garu for introducing you. And also I recognize the presence of Sister Yoon from China. Thank you, sister, for joining. And over to Sister Jhansi Gudupati, please. దేవుని నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనములు. ఇప్పటి వరకు దైవవాక్యాన్ని మనకు బోధించిన బ్రదర్ తరుణ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నానండి. యెహోషువ క్యారెక్టర్ గురించి 7వ అధ్యాయం ద్వారా మనకు ఇప్పటి వరకు శపించబడిన దాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా మనం శాపం పొందుతాము. శపించబడింది దేవుడు ముట్టొద్దని చెప్పినా సరే ఆకాను చూచి ఆశించి తీసుకున్నాడు. అంటే ఇక్కడ నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మ 3 ఏ విధంగా లోకంలో ప్రవేశించాయో వాటి ద్వారా మనమందరం కూడా ప్రయాణం ఇస్తాం. కాబట్టి మనం దేవుణ్ణి కలిగి ఉండాలి ఎప్పటికీ. ఆకానికి అవకాశం ఇవ్వబడింది. దేవుడు చెప్పాడు, ఎవరి దగ్గర అయితే శపితమైన దొరుకుతుందో వారిని అగ్ని చేత కాల్చి వేస్తారని చెప్పినప్పటికీ ఆ రాత్రి అంతా కూడా ఆకాను మారు మనసు పొందలేదు. వారి గృహంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలిసినప్పటికీ వారు అంగీకరించలేదు. దేవుడు కొంతవరకే సమయం ఇస్తాడు. అదే విధంగా అబ్రహాము, ఆదాము, యోనా, దావీద్ జీవితాల్లో అవిధేయత ద్వారా వాళ్ళు ఏమేం కోల్పోయారో మనం చూసాము. మనం కూడా మన జీవితాల్లో అవిధేయతకి తావు ఇవ్వకుండా దేవునికి విధేయత చూపించి ప్రథమ బలం దేవుందని తెలుసుకొని దేవునికి చెల్లించవలసిందిగా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి బ్రదర్ తరుణ్ గారికి దేవుని నామంలో వందనములు. ట్రాన్స్లేట్ చేసిన బాబీ గారికి కూడా దేవుని నామంలో వందనములు. ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ఇవ్వవలసిందిగా పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారిని కోరుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభ, నీ దాసులు ప్రభ తరుణ్ కుమార్ గారి ద్వారా ప్రభ, అయ్యా తండ్రి యెహోషువ గ్రంథంలో ప్రభ, యెహోషువకు సంబంధించిన దేవతను ప్రభ, అనేక ఆత్మీయ సంబంధ విషయాలు ప్రభ తెలియజేసిన విధానం బట్టి ప్రభ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఎరికో పట్టణంలో ప్రభ దొరికిన వస్తువులు ప్రభ దేవునివని, మొట్టమొదటి బలం ప్రభ దేవునివని, అదేవిధంగా ప్రభ హాయిలో ఉన్న వారిని ప్రభ మనుషులకు చెందినవని తెలియజేసిన ప్రత్యేకంగా ప్రభ అవిధేయత ప్రభ ఎన్ని ప్రమాదాలు ఎన్ని నష్టాలు తీసుకొని వస్తుందో తండ్రి తెలియజేశారయ్యా. నిశ్చితమైతే ప్రభ నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పింది ప్రభ చేయనట్లుగా దేవి ప్రభ మా జీవితంలో చేసిన దీవించబడతాను తండ్రి. అంతేకాకుండా ప్రభ అనేక చారిత్రాత్మక ప్రభ సత్యాలు, అదేవిధంగా ప్రభ అయ్యా తండ్రి ప్రభ ధర్మశాస్త్రంలో ఉన్న ఆత్మీయ సత్యాలను ప్రభ నీ దాసుల ద్వారా ప్రభ నువ్వు బోధించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ గొప్ప ఆత్మీయ మర్మాలు, చారిత్రక సత్యాలు నేర్చుకోవడానికి తండ్రి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ప్రభ ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. అవునయ్యా తండ్రి మా జీవితంలో దేవతను ప్రభ మేము చూసినప్పుడు దేవతండి ప్రభ ఎప్పుడైతే తండ్రి భయం అనేది ప్రభ మా జీవితంలో ఉన్నప్పుడు తండ్రి శత్రువులు ప్రతిగా కనపడతారు తండ్రి. గర్వం మా జీవితంలో ప్రభ ఉన్నప్పుడు తండ్రి అయ్యా తండ్రి శత్రువులు మాకు చిన్నగా కనపడతారు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా జీవితంలో ప్రభ భయం కానీ గర్వం కానీ లేకుండా ప్రభ నీ వాక్యానుసారంగా చిత్తానుసారంగా నడవగలిగే ప్రభ కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ మా జీవితంలో కొన్నిసార్లు ప్రభ గొప్ప విషయాలు ప్రభ జరిగినప్పుడు దేవతండి ప్రభ కొన్నిసార్లు ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు తండ్రి నీ కృప మాకు కావాలయ్యా. నీ కృపలో మేము వెళ్ళగలిగే ప్రభ భాగ్యం మాకు ప్రభ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభ ప్రార్థన చేస్తున్నాం ప్రభ కొన్నిసార్లు మా వ్యక్తిగత జీవితంలో ప్రభ మా నమ్మిక లేని స్థితి దేవతండి ప్రభ అయ్యా నువ్వు ఇచ్చే శ్రేష్టమైన దానికంటే ప్రభ తక్కువగా తండ్రి మా జీవితంలో ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభ నీ వాక్యాన్ని నమ్మేవారుగా నీ వాక్యం మీద ఆధారపడేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభ వాక్యాన్ని ప్రభ తర్జుమా చేసి నీ దాసులు ప్రభ వరరత్నాకర్ గారిని అతని వారి కుటుంబాల పరిచయం జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభ శ్రేష్టమైన ప్రభ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు నీ దాసుని తరుణ్ గారిని దీవించమని ప్రభ ఆయన విదేశాల్లో ఉంటుండగా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని వారిని కుటుంబాన్ని విధంగా ప్రభ ఇంకా తండ్రి ఆ సేవ యొక్క సరిహద్దులను ప్రభ విస్తరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ. సహాయం దయచేయండి. అందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి. చాలా మంది తల్లులు ప్రభ అందరికంటే ముందు ప్రభ పాల్గొని ప్రార్థన చేస్తుండగా వారందరినీ ప్రభ
పేరు పేరున నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా, మీ కృపవారితో ఉంచండి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేసే తల్లులు మాకు ఇచ్చాను నీకు వందనాలు. అదేవిధంగా దేవతను ప్రభా, అదేవిధంగా ప్రభా ఆరాధించే తల్లులు నిత్యం, సాక్ష్యం చెప్పే తల్లులు నిత్యం, ప్రవచించే తల్లు నిత్యం నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా అనేక మందిని ప్రభా నీ సేవకం తోడుకొని వచ్చి ప్రభా అయ్యా నువ్వు ఇస్తున్న వాక్య విత్తనాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మీ వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా దేవతను ప్రభా వాక్యానుసారంగా జీవించగల కృప మాకు మా కుటుంబాలకు ప్రభా నువ్వు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తుంది దేవతను ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతను ప్రభా ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రభా ఇప్పుడు నడిపిస్తున్న సిస్టర్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని దేవతను ప్రభా ఈ దినకాలపు దీవెనలు మనం కుమ్మరించమని మేము చేయవలసిన పనుల్లో ప్రభా ఎరుకో ఎదురైనా హాయి ఎదురైనా జయించగలిగే విశ్వాసము విధేయత మాకు దయచేసి నువ్వే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక, మాకు కావలసిన దినాన్ని మా దయచేయము, మరణం క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలో తక్కకీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసుల తరుణ్ గారికి, దాన్ని తర్జుమా చేసిన బాబీ రత్నాకర్ గారికి, పాల్గొన్న బిడ్డలకు, నడిపించిన బిడ్డలకు, ఆయన కృపాది విధంగా అనారోగ్యంతో ఉన్న పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారికి, తక్కిన బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమెన్. ఓపిక ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చిన రవికుమారయ్య గారికి, వాక్యాన్ని బోధించిన బ్రదర్ తరుణ్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన బాబీ బ్రదర్ గారికి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనములండి. తిరిగి రేపు ప్రభు దినమున కలుసుకుందాం. అందరికీ వందనాలు. ముగించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఉదయకాలం వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు.